ప్రతి చిన్న అడుగు అత్యంత గోప్యంగా ఉంచుతున్న మహేష్. ఇతర నటులు తన అనుభవాలను పంచుకుంటుంటే మహేష్ మాత్రం మౌనంతో ఫ్యాన్స్లో ఉత్కంఠను రేపుతున్నాడు. అప్డేట్ వస్తే అది ఏ రేంజ్లో ఉండాలో మహేష్కి బాగా తెలుసు. అతిగా స్పందించడం కంటే సరైన సమయంలో ఒకే ఒక్క ప్రకటనతో అందరినీ ఆశ్చర్యపరచడం మహేష్ శైలి. ఈ మౌనం వల్ల సోషల్ మీడియాలో మహేష్ పేరు ఎప్పుడూ చర్చల్లోనే ఉంటుంది. అనవసరమైన హడావిడి లేకుండా కేవలం తన పని మీద దృష్టి పెట్టడమే మహేష్ కెరీర్ సక్సెస్కు రహస్యం. సూపర్ స్టార్ మహేష్ బాబు తన ప్రాజెక్టుల విషయంలో చాలా గోప్యత పాటిస్తూ ఉంటారు. తాజాగా ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి తారలు వారణాసి సినిమా గురించి, ఇదే సందర్భంలో రియల్ వారణాసి పవిత్ర ప్రదేశాల గురించి, అక్కడి ఆధ్యాత్మిక అనుభూతుల గురించి బహిరంగంగా చర్చిస్తుంటే మహేష్ మాత్రం తన వ్యక్తిగత పర్యటనల విషయంలో సైలెంట్గా ఉండడం చర్చనీయాంశమైంది. ఈ నిశ్శబ్దం వెనుక ఏదైనా బలమైన వ్యూహం ఉందా అనే సందేహం అభిమానుల్లో కలుగుతోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? మహేష్ బాబు మౌనం వెనుక ఉన్న వ్యూహం. మహేష్ ఒక మిస్టరీ స్టార్. నిశ్శబ్దమే మహేష్కు అతిపెద్ద బలం. ఇక స్టోరీలోకి వెళ్తే, సాధారణంగా మహేష్ తన సినిమాల షూటింగ్ విశేషాల గురించి సోషల్ మీడియాలో పరిమితంగానే స్పందిస్తారు. అయితే ఇతర నటులు తమ టూర్స్ని, వ్యక్తిగత అనుభూతులను ప్రచారం చేసుకుంటున్న తరుణంలో మహేష్ మౌనంగా ఉండడం వెనుక ఒక పద్ధతి కనిపిస్తోంది. ఇది కేవలం గోప్యతను కాపాడుకోవడమే కాకుండా తన పైన ఉండే అంచనాలను నిలబెట్టుకోవడానికి ఆయన అనుసరిస్తున్న స్ట్రాటజికల్ సైలెన్స్గా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ కోసం మహేష్ ఎలా శ్రమిస్తున్నారో తెలిసిందే. ఈ చిత్రం గ్లోబల్ స్థాయిలో ఉండడంతో ప్రతి చిన్న అడుగును అత్యంత గోప్యంగా ఉంచుతున్నట్లు కనిపిస్తోంది. వారణాసి లాంటి ప్రదేశాలను సందర్శించినా లేదా ఆధ్యాత్మిక యాత్రలు చేసినా వాటిని పబ్లిసిటీ కోసం వాడుకోకుండా తన వ్యక్తిగత స్పేస్ను మాత్రమే ఇష్టపడడం మహేష్ పద్ధతి. సెలబ్రిటీల జీవితం ఎప్పుడూ కెమెరా కళ్ళల్లోనే ఉంటుంది. ఇలాంటి సమయంలో తన వ్యక్తిగత జీవితం మరియు వృత్తిపరమైన విషయాల మధ్య మహేష్ స్పష్టమైన గీతను గీసుకుంటారు. ఇతర నటులు తమ అనుభవాలను పంచుకోవడం వారి వ్యక్తిగత ఎంపిక కావచ్చు, కానీ మహేష్ మౌనం ద్వారానే ఫ్యాన్స్లో ఉత్కంఠను పెంచుతున్నారు. అప్డేట్ వస్తే అది ఏకంగా ఏ రేంజ్లో ఉండాలో ఆయనకు బాగా తెలుసు. అభిమానులు నిరంతరం ఏదో ఒక అప్డేట్ ఆశిస్తూ ఉంటారు. అయితే అతిగా స్పందించడం కంటే సరైన టైంలో ఒకే ఒక్క ప్రకటనతో అందరినీ ఆశ్చర్యపరచడం మహేష్ శైలి. ఈ మౌనం వల్ల సోషల్ మీడియాలో ఆయన పేరు ఎప్పుడూ చర్చల్లోనే ఉంటుంది. అదే ఆయనకున్న అతిపెద్ద ప్లస్ పాయింట్. అనవసరమైన హడావిడి లేకుండా కేవలం తన పని మీద దృష్టి పెట్టడమే మహేష్ కెరీర్ సక్సెస్కు రహస్యం. చివరిగా మహేష్ బాబు మౌనం వెనుక ఉన్నది ఏదైనా వ్యూహం కావచ్చు. అది ఆయన్ని ఒక మిస్టీరియస్ స్టార్ లాగా నిలబెట్టింది. తన ప్రతి సినిమా ప్రమోషన్ కోసం వేచి చూసే అభిమానులకు ఆయన ఇచ్చే అప్డేట్ పండగలాగా మారుతుంది. ఏదేమైనా నిశ్శబ్దమే మహేష్కు అతిపెద్ద బలం, వ్యూహం అనడంలో సందేహమే లేదు. ఇకపోతే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ స్క్రీన్ల సంఖ్య చాలా లిమిటెడ్గానే ఉండడం పెద్ద సవాల్గా మారింది. సాధారణ థియేటర్లతో పోలిస్తే ఐమాక్స్ స్క్రీన్లు చాలా తక్కువ. దీంతో ఒక పెద్ద హాలీవుడ్ సినిమా రిలీజ్ అయితే ఆ స్క్రీన్లు కొన్ని వారాల పాటు అదే సినిమాకు కేటాయించే పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో మరో భారీ సినిమా రిలీజ్కు వస్తే స్క్రీన్ షేరింగ్, షో టైమింగ్స్ విషయంలో తీవ్ర పోటీ ఏర్పడుతుంది. అందుకే గ్లోబల్ ఈవెంట్ సినిమాలకు రిలీజ్ డేట్ను ఫైనల్ చేయడం అత్యంత కీలకంగా మారింది. ఇదే కారణంగా ఇటీవలి కాలంలో భారతీయ సినిమాలు కూడా అంతర్జాతీయ రిలీజ్ క్యాలెండర్ను నిశితంగా పరిశీలిస్తున్నాయి. దేశీయ మార్కెట్ మాత్రమే కాకుండా నార్త్ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్ వంటి ప్రాంతాల్లో ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఐమాక్స్ వంటి ప్రీమియం స్క్రీన్లపైన వాటి ప్రభావం ఎలా ఉండబోతోంది అనే అంశాలను కూడా ముందుగానే అంచనా వేస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లో స్ట్రాంగ్ కలెక్షన్స్ సాధించాలంటే సరైన రిలీజ్ విండో దొరకడం కూడా కథ, స్టార్ పవర్ లాగే కీలకమైంది. ఈ విషయంలో డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గత నిర్ణయాలు పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఆయన ఎప్పుడూ కూడా ముందు అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్కే ఎమోషనల్గా కట్టుబడి ఉంటారు. బాహుబలి, బాహుబలి 2, RRR సినిమాలు పలు కారణాల వల్ల వాయిదా పడ్డ విషయం తెలిసిందే. అయితే ఆ డెసిషన్స్ వెనుక మెయిన్ రీజన్ సినిమా క్వాలిటీని కాపాడడం, ప్రపంచవ్యాప్తంగా గరిష్ట స్థాయిలో రిలీజ్కు అనుకూలమైన పరిస్థితులు క్రియేట్ చేయడమే. నిర్మాతల దృష్టిలో చూస్తే రిలీజ్ డేట్ అంటే వందల కోట్ల పెట్టుబడికి సంబంధించిన బిజినెస్ డెసిషన్. డిస్ట్రిబ్యూటర్లకు అది స్క్రీన్ల లభ్యత.
అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియం షోల నెంబర్లతో ముడిపడి ఉంటుంది. ఆడియన్స్ యాంగిల్లో మాత్రం అత్యుత్తమ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించడం చాలా ముఖ్యమవుతుంది. ఈ మూడు అంశాల మధ్య సమతుల్యత సాధించడమే ఒక గ్లోబల్ రిలీజ్ ప్లానింగ్లో అతిపెద్ద సవాల్. భారతీయ సినిమాలు ఇప్పుడు ప్రపంచ స్థాయి మార్కెట్ను టార్గెట్గా పెట్టుకున్న నేపథ్యంలో రిలీజ్ డేట్ అనేది కేవలం క్యాలెండర్లలో ఒకే రోజు కాకుండా దానికి ఎంతో ప్రాముఖ్యత దక్కుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వారణాసి రిలీజ్ కానుందని జక్కన్న అనౌన్స్ చేసిన, మార్చి 26న జురాసిక్ పార్క్, ఏప్రిల్ 9న పానిక్ అనే హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడంతో ఈ రెండు సినిమాల మధ్య వారణాసి, రాజమౌళి రిలీజ్ చేస్తారా లేక సినిమా బిజినెస్ను దృష్టిలో పెట్టుకొని వాయిదా దిశగా అడుగులు వేస్తారా అనేది ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది.